పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో కేంద్ర రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారుల బృందం పర్యటించింది. వశిష్ఠ గోదావరి నది తీరాన ఏటిగట్టుపై మున్సిపాలిటీ నిర్వహిస్తున్న డంపింగ్ యార్డ్ను అధికారుల బృందం పరిశీలించింది. సిఆర్డీ నిబంధనలకు విరుద్ధంగా ఏటిగట్టుపై చెత్తను డంప్ చేస్తున్నారని సోషల్ యాక్టివిస్ట్ ఓసూరి దేవేంద్ర ఫణికర్ ఆరోపించారు. అంతేకాకుండా పీచుపాలెం, లక్ష్మణేశ్వరంలో నిబంధనలకు విరుద్ధంగా ఆక్వా చెరువులో సాగు చేస్తున్నారని జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన గ్రీన్ ట్రిబ్యునల్ నర్సాపురంలో వశిష్ఠ గోదావరి గట్టుపై డంపింగ్ యార్డ్ ప్రక్షాళన దిశగా ఆదేశాలు జారీ చేసింది. fill water from Godavari river. They are complaining against dumping yard. Here they are facing problem from the మెయిన్ సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ గార్బేజ్ దుర్మార్గంగా వశిష్ఠ గోదావరి గట్టు మీద దాని లోపల వేసేస్తున్నారు. దాని కొరకు నేను పిటిషన్ పెట్టా, లెటర్ పిటిషన్. దాన్ని తీసుకుని స్వీకరించి నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ నెంబర్ ఇచ్చింది దానికి 1017 ఆఫ్ 2024 యాక్చువల్లీ. దాని మీద సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారికి ఒక డైరెక్షన్ ఇచ్చింది. నోడల్ ఏజెన్సీ వారు వచ్చి మొత్తం రిపోర్ట్ ఇమ్మన్నారు. ఇది క్లియర్గా కనిపిస్తుందండి, గోదావరిలో వేసేస్తున్నారు. దీని సిఆర్జెడ్ రూల్స్కి, తర్వాత మళ్ళీ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్కి వ్యతిరేకం కాబట్టి ఆయన ఎన్జిటి చైర్పర్సన్ గారు ఒక ఆదేశాన్ని జారీ చేశారు. దాని ప్రకారం జనవరి 7వ తారీఖు లోపల రిపోర్టు వారికి మన సదరన్ బెంచ్ చెన్నై వారికి అందజేయాలి. దాని నిమిత్తంగా ఈవేళ 13 డిసెంబర్ 2024 ఈ కమిటీ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నోడల్ అథారిటీ వారి ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చింది. దీని మూలంగా ఇంత రిపోర్ట్ తయారు చేసి దాన్ని సదరన్ బెంచ్కి 7వ తారీఖు లోపల అందించవలసిందిగా ఆదేశించబడినది. దాని కొరకు నేను ఇక్కడికి వచ్చిన వారితో కలిసి నేను కూడా. కరీంనగర్లో తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల వినూత్న